హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి దేవిక సూసైడ్ కలకలం రేపుతోంది. బలవన్మరణానికి పాల్పడినటువంటి దేవికకు సంబంధించి కేసులో విస్తుపోయే విషయాలు బయటకు పడ్డాయి. గత కొన్ని రోజులుగా భార్య భర్తలు ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవట. రాత్రి టీవీ రిమోట్ కోసం ఇద్దరు గొడవ పడ్డారట. భర్త శరత్ తో దేవిక ఇద్దరు కూడా పరస్పరంగా గొడవ పెట్టుకున్నారు. గొడవ తర్వాత ఇంట్లో నుంచి శరత్ బయటికి వెళ్ళిపోయాడు. అయితే శరత్ కి 17 సార్లు ఫోన్ చేసిన దేవిక అయినా కూడా శరత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదట. శరత్ కు ఎంతకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో దేవిక మనస్తాపానికి గురైపోయి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన తన ఒంటి పైన కొన్ని మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే బహుశా ఇద్దరి మధ్య గొడవ జరిగింది, ఇద్దరు ఒకరికొకరు పరస్పరంగా దాడి చేసుకున్నారేమో, లేదంటే భర్త శరతే దాడి చేశారేమో ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో తాజాగా ఈ కేసులో వెస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. దేవిక మరణానికి భర్తే కారణం అంటూ బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. కానీ తను ఏం చేయలేరు. ఇద్దరి మధ్యగా చిన్న గొడవ జరిగింది టీవీ రిమోట్ కోసం. ఇక్కడ కొంత మీకు ఆశ్చర్యం వేయొచ్చు, టీవీ రిమోట్ కోసం ప్రాణాలు తీసుకునేంతలా గొడవ పెట్టుకుంటారా, ఏకంగా బలవన్మరణానికి పాల్పడతారంటూ కూడా మీకు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని చాలా అంటే ఇక్కడ మనకు తప్పు ఏంటిది కనబడుతుంది అంటే ఇక్కడ గొడవ పడడం బలవన్మరణం కాదు, కానీ చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్కే ఎంతలా వాళ్ళంతా కూడా తెగిస్తున్నారంటే చాలా సెన్సిటివ్గా ఉండిపోతున్నారు. లేదంటే దేనికి గొడవ పెట్టుకోవాలి, లేదంటే ఏ విషయాలపైన మనం ఇంతలా సీరియస్ రియాక్ట్ కానిటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఉదయానంతా వర్క్ వెళ్తుంటారు, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు. సో వాళ్ళ యొక్క చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూసినప్పుడే ఇటువంటివి మనకు కనబడుతూ ఉంటుంటాయి. సో మనం ఫైల్ విజువల్స్ చూస్తున్నాం. దేవికకు సంబంధించి గతంలో సోషల్ మీడియాలో రీల్స్ చేసినటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. తనే దేవిక. సో టీవీ రిమోట్ కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ కొంత దేవిక బాడీ పైన మార్క్స్ కనబడుతున్నాయి. చూస్తుంటే కనుక కొంత పోలీసులు శరత్ దాడి చేశాడేమో, లేకుంటే ఇద్దరి మధ్య పరస్పరంగా గొడవ జరిగి దాడి చేసుకున్నారేమో అని అనుమానిస్తున్నారు.